సీరియల్ మ్యాటర్ మాత్రం తేవాలి. సీరియల్ చూడకుండా నేను ఉండలేను. సరే యూసా మీసా సా యూసా మీసా అంటే అదే నరుక్కునేటివి పొడుచుకునేటివి. నేనేం చేస్తానో నాకే తెలియదు. నేనే సైకో అయిపోతా. అట్లా కాదు మరి సినిమా లాగా చూడాలి. ఎన్ని సినిమా లాగా చూస్తావునైనా అవి చూస్తా అంటేనే మనం అయిపోతామేమో చేయాలనిపిస్తుంది. నువ్వు బండి సరిగ్గా తోలవు. తోలుతాడు దాన్ని గుద్దేటట్లు పోతాడు, కాలువలో పడేటట్లు పోతాడు. భయం అవుతుంది అయిపోతే బండిలో వాళ్ళంటే. లేదురా వస్తుంది అప్పుడప్పుడు మా అమ్మని గుద్దలు అనిపిస్తుంది. గుద్దలు అనిపిస్తుందంట. ఇట్లా మాట్లాడతాను. నువ్వు అది ఆప్ చేయలే. ఆప్ చేయి. కారు గుద్దుతున్నా బాబీ. చాలా మంది సైకో ప్రాంక్ అడిగినారు కదండి, అందుకే. హలో 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 మా హలో మా ఏం చేస్తాను? ఏం చేయలే. ఓకే సరే, నీకు ఒక వీడియో పంపిస్తాము, ఒకసారి అట్లా చూడు, అట్లా వాట్సాప్లో చూసి నాకు నీ అభిప్రాయం చెప్పు. నాకే ఓకే మా, నమస్కారం. ఫార్వర్డ్ చేస్తాను. అంతా శుభం జరుగుగాక. చెప్పుమా. లేదు వినపడతాను, చెప్పు. ఏందో అన్ని అట్లాడ పంపించినావు. నరుక్కునేది, పొడుచుకునేది, చంపుకునేది, గోడకేసి గుద్దేటివి, పేగులు వీకేది అన్నీ ఏంలే. అట్లా కాదు, మనము చటాని సీరియల్ కిల్లర్ గా పెట్టి ఒకటి వీడియో తీస్తామన్నమాట, షార్ట్ ఫిలిం లాగా. అందుకు నీకు ఒక ఐడియా రావడానికి అందుకు అట్లా పంపించు. అంటే నేను అట్లా చంపల్లా, అంత ఘోరంగా అయిపోల్లా నేను? నువ్వు అయిపోవమ్మా, చటా అయిపోయింటాడు. దాంట్లో మనం పాత్రలు అనమాట. చటా అయిపోతే చటాకి అట్లా గుద్దినారనుకో, గుద్దికే పోతారు వాళ్ళు. పేలిపోయి తలకాయ పేలిపోయి పేగులు, తలకాయలు, మెదుడు అన్ని, గుండెకాయ అన్ని బయటకు వచ్చేస్తాయి గుద్దినాడంటే. నేను అందుకే చెప్పేది, నీకు ఆ వీడియోస్ ఎందుకు పంపించానంటే నీకు ఒక ఐడియా వస్తుందని. ఐడియా వచ్చేకేమి నేనేమన్నా నేను నటించల్లా? అవునమ్మా, నటివా? ఓయమ్మ నాయన, ఇట్లాంటివేనాయనా? నేను సైకో అయిపోతానప్ప. షార్ట్ ఫిలిం అమ్మా, హర్రర్ అంటే యాక్చువల్గా. అయ్యో ఓకే విను కొంచెం ప్రశాంతంగా విను, తొక్కులాడద్దు. వారం నుంచి చూపిస్తాను నువ్వు, ఇదే నీకేమో పట్టుకుంది. చెప్పేది తొక్కులాడద్దు. ఇదంతా ఎందుకంటే నీకు ఇది సీరియస్ ఉన్నా కానీ మనము కామెడీగా తీస్తాము. అందుకు నువ్వు చూస్తాండు, నీకు చూస్తే అప్పుడు మనం తీసేటప్పుడు ఒక ఐడియా వస్తుంది అనమాట. అప్పుడు ఓహో సైకో కిల్లర్లు ఇట్లుంటారా అని. చటా సైకో కిల్లర్ అనమాట, నువ్వు విక్టిమ్. నువ్వు తయారు కాదు, నువ్వు విక్టిమ్, అంటే బాధితురాలు అనమాట. నువ్వు దొరుకుతావు, నువ్వు నీ మీద దొరికి నేను తలకాయలు, మెడకాయలు అన్ని తిప్పించుకోవాలా, ఘోరంగా పొడిపించుకోవాలా? అట్లా బాగా చెప్తావునైనా. క్యారెక్టర్ అట్లా వద్దు నాయనా, నీ క్యారెక్టర్ కి ఒక దండము, నీకు ఒక దండము, చెటాకు ఒక దండము. మా నేను ఏంది చెప్తాను, నువ్వు ఏంది చేస్తానా? ఏ దాంట్లో అయినా నన్నే
చేస్తావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నేను నీ కోసం చెప్తా అంటే నువ్వేంది? ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చూపియాలంటే ఎట్లుంటుంది అనుకుంటున్నావు? అప్పుడు నువ్వు ఎంత బాగా చూపించే యాక్టింగ్ ఆ, నువ్వు చూపించుకోనాయనా. ఇప్పుడు నువ్వు యాక్టర్ అన్నాక నువ్వు అన్ని రకాలు చేయాల. ఉత్త కామెడీ ఒకటే చేస్తాను, నీ కామెడీ మొగం ఉంది కాబట్టి నేను కామెడీ ఒకటే చేస్తాను అంటే కాదు మా. యాక్టర్ అనే మాట్లాడద్దు, నేనేం చేయనులే, అన్ని చేస్తా నేను. యాక్టర్ అనే అనేది వాళ్ళు ఏముండదు, మొత్తం అన్ని చేస్తా గానీ కామెడీ మగము సిల్లి మగము అని మాట్లాడద్దులే. చెప్తానా యాక్టర్ మాట్లాడు. యాక్టర్ చెప్పేది చెప్పేది మా యాక్టర్ అనే వాళ్ళు నవరసాలు పండిల్లా. ఇప్పుడు అన్ని పండిస్తాలే, నేను అన్ని యాక్టింగ్ లో చేస్తా. అంటే అట్లా ఆ టైపు అన్ని నవరసాలు చేస్తాము. యాక్టింగ్ అన్నాక ఏదొచ్చినా చేయాలి కదా. అందుకే నీకు ఇట్లాంటివి పంపిస్తే నువ్వు దానిని నైట్ టైమ్స్ ఒక్కదానివే కూర్చొని చూస్తా అంటే నీకు అర్థమవుతుంది. ఓహో ఎట్లా యాక్ట్ చేయాలా అని తెలుస్తుంది అనమాట. నువ్వు సీరియల్ తగ్గించి ఇట్లాంటివి చూస్తే రొంత చెప్పొద్దు. సర్లే సీరియల్ తగ్గించలేదు కానీ సరే, మనము ఆ టైప్ లో గేమ్స్ కండక్ట్ చేస్తాం. అట్లా చెప్పు, నేను ఇంకా సీరియల్ మ్యాట్ మాత్రం సీరియల్ చూడకుండా నేను ఉండలేను. సరే యూసా మీసా సా మీసా అంటే అదే నడుపుకునేటివి, పొడుచుకునేటివి, పేదలు బయట తీసేటివి అదేనా? అట్లా నువ్వు అవి చూసి జస్ట్ యాక్టింగ్ ఒకటి నేర్చుకుంటాండి అంతే. పంపిల్లా వద్దా? పంపి దండికి పంపిస్తాంటాము, చూస్తాండి అంతే. చూసి నేర్చుకుంటా ఉంటాయి ఎట్లా ఏమి. నీకు కావాలంటే నువ్వు నేర్చుకోవడానికి కిచెన్ లో ఐటమ్స్ ఉంటాయి చూడు, ఏమైనా కావాలన్నా నేర్చుకునేదంటే అందరినీ చంపేదేం కాదప్పా. ఊరికే చూస్తా, అన్ని చూసి ఎట్లా ఏమి అని తెలుసుకుంటా నేను. సరేలే, నమస్కారం. పంపిస్తాను. నమస్కారం. పంపిస్తాంటాను, చూస్తాను. బాయ్. 3 days later. 5కే లేచిన గోరెంట్లాగా పెట్టుకున్నా. ఇప్పుడు నీళ్ళు అయిపోయింటే నీళ్ళు వచ్చింటే నీళ్ళు పట్టుకున్నా, బయట కూర్చోను. నువ్వేం చేస్తాను? నేనేం చేస్తానా, సినిమా చూస్తాను. ఇయాలకే సినిమానా? సా యూసా మీసా తాగలు వచ్చిందా నిన్న? సినిమా చూసిపోయా. పొద్దు వచ్చిందా? లేదు, ఆ పాప కార్డు చూడమన్నాను. ఏం చూడమన్నావు? సా యూసా మీసా. ఏంది యూసా మీసా? సినిమా అమ్మా. అదేం పేర్రా? ఆ పాపని ఆడేంది చూస్తారు, ఏం మీరు చూడలేదా? అంతే అంతే అమ్మా. నీతో పాటు చూడదా ఏమి? సర్లే, నువ్వు రా, తొందర రెడీగా వస్తాను. అంటే 10 కాదు, ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలా? 5 నిమిషాలు రా, అట్లా బయటకు పని ఉంది. తలకాయ కది పెట్టుకున్నా కదా, కడిగేసుకో. ఎట్లా కడిగేస్తావు? అవి ఇప్పుడు పెట్టుకుంటే అట్లనే రా, ఏం కాదురా. యాటికి రాలు చెప్పు. చెప్తా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అవునా? రా, బయటికి రా, వస్తున్నా. నువ్వు వచ్చినాక మిస్డ్ కాల్ వస్తా. సరే. సో అమ్మకి ఒక 1 వీక్ నుండి సా మూవీ చూపిస్తాను అనమాట. సా రాంగ్ టర్న్ ఇట్లాంటివన్నీ మీకు అర్థమైనా? ఇట్లా ఉన్నాను, చూస్తావా నువ్వు? ఏంది చెప్పుదా? కూర్చో, ఒక నిమిషం, నేను బ్రష్ చేసుకొని వస్తాను. రే, ఏందో గుడ్ న్యూస్ అని తీసుకొచ్చి నువ్వు ఏంది?
నేను ఉండేది ఎట్లున్నది రా, భయపడతారా జనాలు నన్ను చూస్తాను బయట అట్లా విసుకొచ్చినావు. ఒక నిమిషం చూస్తాను, బ్రష్ చేసి వస్తా. పెద్ద ఇదేంది ఇది నేను చూడలే. వానమ్మా వాని అక్క ఏందిరా ఇది పెట్టినావు? లే పరంబో కూడా వారం ఇంకా నాకు చూపిస్తాను కదా దాంట్లో సెల్లులో, మళ్ళీ దీంట్లో దీంట్లో పెడుతుంది. ఒరే నీకు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇది ఉంది అవు కదా. ఓయమ్మా ఏమ్మా ఏందిరా హరార పిక్చర్లు ఏందో పెట్టినావు, సైకో అన్నీ సైకో నా కొడుకులు వాళ్ళు. ఓయమ్మా అమ్మ దాంట్లో ఉడికిపోయిందేమో. అయ్యయ్యో పాపం ఎంత గోరిచ్చింటుంది. ఏం సైకో నా కొడుకులు. ఏంది బాబీ ఇట్లాడి పెట్టినావు? పగులు చూస్తే రాత్రి కళ్ళకి వస్తాయి బాబీ, మళ్ళీ నాకు రాత్రి నిద్ర కూడా రాదు, ఇవే కనపడతాయి. ఉందామయ్యా ఇంకేం తూందగిలింది లోపల నా కొడుకు. లే లోపల అట్లా చేస్తాను అవేంది ఇంకోటి వచ్చింది నా వల్ల కాదు పతి. ఎందు బావి నాకు ఇట్లాంటి చూపిస్తాను నువ్వు? నాకు వద్దు నాయనా, నీ దండం పెడతా. ఇంకోటి వచ్చింది. అయ్యా ఇంకోటి చూపిస్తా. కాదురా చూడు 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 చూపిస్తుండు. చూడు అది. అయ్యా కాదురా, నన్నేమో ఇంటికి పోదాం రాది పిలుచుకొని వచ్చి నాకేందిరా ఇవి పెట్టి చూపిస్తావు? సైకో నా కొడుకులు అంతా ఓయమ్మ భయంకరమైన సైకోలు. నా జీవితంలో చూసిండలేదు ఇట్లా వాళ్ళని. నేనేమైనా ఇంకా బయట పోతాంటే నాకు పిల్లల్ని వాళ్ళని వీళ్ళని చూస్తే ఏమైనా చేసేయాలి అనిపిల్ల, నాకు ఏమైనా చేసేయాలి అనిపిస్తుందిరా. నేను సైకో అయిపోతారా లేదంటే నువ్వు సైకో అవుతున్నావా? చూసి నువ్వే అవుతాన్నట్లున్నావు కదా. నేనంటే వారం నుంచి నాకు చూపిస్తాను లే, నువ్వు దిన్నము చూస్తావు కదా. సైకో అయిపోయాక అట్లా అట్లా తయారవుతావా? నేనైతే అవుతారా అట్లా అవన్నీ చూస్తా అంటే? ఇంకా దారిలో పోతే ఎవరిని చంపుదామా, ఎవరిని బండకు కొడదామా, ఎవరిని పొడుద్దామా, ఎవరిని పుచ్చకాయ కట్ట తలకాయ పేలుద్దామా? ఓయమ్మ నేను నా బ్రెయిన్కి ఎందుకు ఇట్లా వస్తానని ఇట్లా నేను బయట పోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, నేనే సైకో అయిపోతా. అట్లా కాదు, సినిమాలాగా చూడాలి. ఎన్ని సినిమాలాగా చూస్తావు నాయనా? అవి చూస్తా అంటేనే మనం అయిపోతామేమో చేయాలి, అంగ చేయాలి అనిపిస్తుంది. అంతేగా. సరే ఇంకోటి చూపిస్తా. ఇంకా రాత్రి కూడా నేను దడుచుకొని కూర్చొని చూడాల, నిద్ర రాక దయాలతో భయపడి. వాళ్ళక్కడ మనుషులు రా, వాని అమ్మ వాళ్ళు మనుషులేనా? వాని అమ్మ వాని అక్క వాని ఆలి. ముందుగా నేను ప్లీజ్ ఒరే నేను ఇవన్నీ నేను చూడలేను కానీ నాకు మైండ్ అంతా ఎక్కడో ఏందో అయిపోతుంది. హరార సినిమాలు అంటేనే నాకు ఇంతవరకు హరార సినిమాలు తెలీదు ఎట్లుంటాయని. వారం ఇంకా నువ్వు చూపిస్తావు భయము. ఓయమ్మ ఇట్లుంటాయి రా నాయన, ఇట్లా చచ్చిపోతారా జనాలని. ఇప్పుడు పిలుచుకొచ్చి మళ్ళీ అదే పెట్టినావు. పోదాం పరా నన్ను ఇడిచొస్తుంది. ఏం చేస్తున్నాడు? గేమ్ అనమాట. ఏం గేమ్ అంటే ఒక రూమ్ లో బంధించి, ఆ రూమ్ లో తెలుసు కదా ఇంకా మామూలు ఐటమ్స్ అవన్నీ ఉంటాయి, మనుషుల్ని చిత్రవద చేసే ఐటమ్స్ అన్ని ఉంటాయి. అది గేమా? వాడు అట్లా చేస్తా అంటాడులే. సాలో సా చెప్తే యూ సా మీ సా సా యూ సా మీ అట్లా యూ సా మీ సా అవే అట్లా చేస్తా అంటాడు. వాడు మనిషేనా? మనం కూడా అట్లా గేమ్స్ చేద్దామా? అట్లా వాడు గేమ్స్ చేస్తా అంటాడు.
ఆయన మేము అట్లా భయపడుతుంది. మనం కూడా ఇట్లా గేమ్ ఆడితే ఎట్లుంటుంది? ఒరే ఏంది ఇట్లా గేమ్ ఆడతావు ఇట్లాంటివి? అయ్యా ఏం చేస్తున్నాడు వాడు? ఆయనకేమి బ్లడ్ అంతా అట్లయింది వానికి. ఆయన మీద అట్లుంది దయ్యం లెక్క. గుణాన్ని హర్షాన్ని నిన్ని అందరినీ పెట్టి ఇట్లా గేమ్ ఆడిపియాలా అనే థాట్స్ వస్తున్నాయి నాకైతే ఎందుకు. నాయనా నమస్తే మాస్టరు. నమస్తే మాస్టర్. నీకు మాత్రం ఏం కాకోకుండా చూస్తా. వద్దు నాయనా, నేను ఇట్లా దాంట్లో ఇన్వాల్వ్ గాను. నీకు చూడు ఇంత బాగుంది. ఓయమ్మా దర్శక్ నా కొడతాను లోపల నా కొడుక లే సొగిలిగుండా కొడుక పాపం. సైకో మనం ఆడదామా? నాకొద్దునైనా నేను ఆడను. ఓయమ్మ హారర్ పిక్చర్లు అంటే విన్నాను కానీ నేను చూసింది లేదు ఎప్పుడు. నువ్వు వారం ఇంకా చూపిస్తానే ఉన్నావు. భయం భయం అవుతుంది. ఇది చూస్తే ఇంకా భయం అవుతుంది. పిలుచుకొని వచ్చి ఇవే చూపించేది నాకే. రామా నీకు సర్ప్రైజ్ రామా, ఒక గుడ్ న్యూస్ అనుకుంటూ వచ్చి ఇవే. ఇది గుడ్ న్యూస్లా? ఏయ్ మామ దొరుకుతుంది బీగం. ఆడదామా మనం కూడా? వద్దు నాయన, నా వల్ల కాదు. నాకు ఇట్లాంటివంటేనే భయము. ఆఫ్ చేయి. బాగా చూపిస్తాను, మంచివే చూపిస్తాను. నాకు సీరియల్ చాలప్ప. నాకు సీరియల్తో నేను సాటిస్ఫై అవుతాను, తృప్తిగా చూస్తాను. నాకు సీరియల్ అంటేనే చాలా ఇష్టం. నాకు ఇట్లా హర్రర్ పిక్చర్లు ఇట్లాంటివన్నీ నాకు ఇష్టంలే. ఇంకోటి చూపిస్తా. ఏదో తెలుగు సినిమాలు అయితే మంచివి చూస్తా తప్ప ఇవి చూడను నేను. ఇంకొకటి చూపిస్తా. లే లోపల నా కొడక సొగిలి ముండా కొడక లే. ఒక్కటి చూపిస్తాను, ఇది ఒక్కటి చూడు. పొద్దు పొద్దున్నే గోరెంట్లాగా పెట్టుకుంటే దాన్ని అట్లే పట్టుకొని వచ్చినావు. నేను ఎట్లున్నానని కూడా తెలిదారా? బండ్లో కూర్చోమన్నట్లు అట్లే పిలుచుకొని వచ్చేస్తావా? లే సొగిలి నా కొడక లే లోఫర్ లే. ఒరే నేను చూడనురా, నువ్వు సైకో అయిపోతావు కదరా. నేనెందుకు అవుతామా నాయన? నువ్వు సైకో అవుతాను. సైకోక్క నేను నాకు వద్దు నాయన. అట్లా కూర్చొని ఇదొక్కటి నాకు వద్దు నాయన. నాకు ఒకటి వద్దు, ఇచ్చిపెట్టాను. అర్థము వద్దు. కాదు ఎట్లుంది ప్లేస్? ఎందుకు ఆపుతాను? ఇట్లా ప్లేస్లో మనము ఇట్లా ప్లేస్లో గేమ్స్ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. లోన్లీ ఉంది చూడు మొత్తం అంతా ఉంటే గేమ్స్ అంటే అదే హరరువే లే తిక్కాలే. నీకేమన్నా సొగిలాలే? నేను దిగి వెళ్ళిపోతానా కొడుక? నాకు అవసరం లేదు. ఎవరికి తెలియకుండా పొద్దునైనా నేను ఇట్లా చోట చేసి ఇంకా ఇది అయ్యా సైలెంట్ ఉంటాను. అట్లా కాదు. ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ముళ్ళలు కానీ లేదంటే ఏంటికైనా చిన్నవి ఇప్పుడు నడుచుకుంటూ పోతుంటారు కదా, వాళ్ళు ఏమైనా తొక్కితే ఇంకొక చోట ఇట్లా పొడుచుకుంటూ బయటకు వచ్చేవి అట్లా. ఒరే నువ్వు సైకో అయిపోయినావులే, నువ్వు సైకో అయిపోయినావు. అట్లా కాదు, చిన్న గేమ్స్. ఫుల్ డౌట్ నీ మీద, ఫుల్ కన్ఫామ్ అయిపోయింది నాకు. అస్సలు పదనైనా నమస్కారం అయినా. నీకు అట్లా ఏమైనా ఉంటే చెప్పు, నేను దిగిపోతాను నడుచుకుంటూ. తప్పవద్దు పట్టుకోవద్దు నాయన. ఇట్లాంటి నువ్వు వారము 15 రోజులు తీసినావు అంటే అంతే. నాకే ఆ ముళ్ళకం హర్రర్ పిక్చర్లోకి వెళ్ళిపోరా నువ్వు. ఆ ముళ్ళకంపల్లోకి అట్లే పోనీ చేయలేను మీరు నాకు. బాబీ నన్ను ఆపు బాబీ, నేను దిగిపోతాను. అయ్యో ఎందు ఈత ముళ్ళు లేకపోతే నాయన నీకేం పోయే కాలం వచ్చిందిరా, అట్లా మాట్లాడతాను నువ్వు. జాగ్రత్త ఈతకాయలు ఆపేరా, నేను పోతాను. నేను నడుచుకుంటూ పోతానైనా నీకు నమస్కారం. నీకు నీ బండికి కాలువ పక్కన పోనీ అనిపిస్తుంది నాకు. ఎప్పుడురా కాలంలో పడాము పడాలనిపిస్తుంది. సైకో ఏంటమ్మా ఎందుకు సైకో అయిపోయినావు కదరా. కుక్క మీద పోనీళ్ళు అనిపిస్తాను. ఓయమ్మా ఓ నాయన, ఒరే నువ్వు అట్లా హర్రర్ పిక్చర్లు చూడొద్దురా నా మాట.
ఇంకా 2 రోజులు పోతే మమ్మల్ని ఏం చేస్తావో మాకే తెలియదు. ఆయమ్మ వస్తుంది గుద్దుతున్నా ఏంది బాబీ నీకు అట్లా ఆలోచనలు వస్తున్నాయి? చిన్న గుద్దుతా, యాక్సిడెంట్ లాగా యాక్టింగ్ చేస్తావా? వద్దు నాయన, నన్ను కొండపోయి జైల్లో వేస్తారు. ఎందుకు అట్లా తోలుతున్నావు? నిమిషం ఆపేది కాదు, ఆపేదా నేను వెళ్ళిపోతాను. ఏమి వద్దు లేదా నీ పండికి నమస్కారం. వాళ్ళు గుద్దుతున్నా వీళ్ళని గుద్దుతున్నా, ముళ్ళల్లో పోనిస్తున్నా, కాలువల్లో పోనిస్తున్నా. నేను తలకు పెట్టుకున్నానన్నా కానీ నేను గుద్దు లేదు అసలు కొంచెం. గుద్దంట్రా నువ్వు బండి సరిగ్గా తోలవు. బాగా తోలుతారా? తోలుతాడు దాన్ని గుద్దేటట్లు పోతాడు, కాలువలో పడేటట్లు పోతాడు. భయం అవుతుంది అయిపోతే బండ్లో వాళ్ళంటే. లేదురా వస్తుంది అప్పుడప్పుడు, మా అమ్మని గుద్దలు అనిపిస్తుంది. గుద్దలు అనిపిస్తుందంట. ఇట్లా మాట్లాడతాను. నువ్వు అది ఆప్ చేయలే, ఆప్ చేయి. కారు గుద్దుతున్నా బాబీ, ఏమైనా పగిలిపోళ్ళని చూసుకో.